రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గండిపేటలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన దుకాణాల సముదాయాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా యజమానులు పట్టించుకోలేదు. రోడ్డు పక్కన కమర్షియల్ షెల్టర్లు వేశారు. దీనిపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటేనే ఇటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది, గుండెలో దడ పుడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే నాలాలను నమిలేసి చెరువులను చెరబడుతున్నటువంటి అక్రమార్కుల మీద ఓవైపు హైడ్రా, మరోవైపు ఏదైతే ఇటు మున్సిపల్ అధికారులు సైమల్టేనియస్ గా కూడా ఏదైతే ప్రత్యేకంగా డ్రైవ్స్ చేపడుతున్నారు. కూల్చివేతల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము ఏదైతే నార్సింగ్ లో ఉన్నటువంటి గండిపేట దగ్గర ఏదైతే కూల్చివేతల్లో ఉన్నామో మనం ఒకసారి చూడొచ్చు. కూడా కూల్చివేతలు అయితే ప్రస్తుతం రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. రోడ్డును ఆక్రమించేసి ఏదైతే రోడ్డు మీదనే ఏదైతే వ్యాపార సముదాయాలు నిర్మించారు, కమర్షియల్ షట్టర్లను నిర్మించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే నార్సింగ్ మున్సిపల్ అధికారులు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాల మీద కొరడా జులిపించారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ షట్టర్లన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నామో అంతా కూడా ఏదైతే ఇటు రోడ్డు మీదనే ఈ నిర్మాణాలు చేసేశారు. దాదాపు ఏదైతే ఇది 60 ఫీట్ల రోడ్డు, ఈ రోడ్డును ఆక్రమించేసి చేసినటువంటి ఈ నిర్మాణాలను పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. అంతా కూడా ఏదైతే ఈ కూల్చివేతలు 2 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. సో ఈ రోజు సాయంత్రం వరకు కూల్చివేతల ప్రక్రియ పూర్తయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా రోడ్డు మార్గం. సో ఈ రోడ్డు మీద ఏదైతే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇటు మున్సిపల్ శాఖ అధికారుల దగ్గర నుంచి కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర నుంచి కానీ ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఈ డిబ్రీస్ ని కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నార్సింగ్ మున్సిపాలిటీ, మరోవైపు ఇటు మణికొండ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. మరోవైపు మనము పక్కనే ఉన్నటువంటి మణికొండ మున్సిపాలిటీలో కూడా దాదాపు చిత్రపురలో ఉన్నటువంటి ఒక 10 విల్లాలను కూల్చివేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఇటు నార్సింగ్ లో ఉన్నటువంటి రోడ్ల మీద నిర్మించినటువంటి ఈ కమర్షియల్ వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు జేసీబీల సహాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 జేసీబీలను ఇక్కడ పెట్టేసి మొత్తం కూడా కూల్చివేతలు అయితే చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇటు నార్సింగ్ మున్సిపాలిటీలో ఈ కూల్చివేతలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే ఇటు రోడ్డు మీద పూర్తిగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే షాప్స్ ని ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో రెంట్లను కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జులిపించారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ అంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు హైడ్రా, మరోవైపు ఇటు మున్సిపల్ శాఖ అధికారుల కూల్చివేతలతో ఇటు అక్రమార్కులు వణుకు పుడుతుందని చెప్పవచ్చు. సో ఎక్కడ చూసుకున్నా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు చెరువుల కబ్జాలు కానివ్వండి, రోడ్లను ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వాటి మీద మాత్రం ఇటు ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. నాన్ స్టాప్ గా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున ఇటు కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ఇటు జేసీబీల సహాయంతో నార్సింగ్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. సో రెండో రోజు అయితే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా కూల్చివేస్తామని నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు మణికొండ, మరోవైపు నార్సింగ్, ఈ 2 మున్సిపాలిటీలో కూడా ఏకకాలంలో పెద్ద ఎత్తున కూడా అక్రమ నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు నోటీసులు జారీ చేసినా కూడా యజమానులు పట్టించుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు కూల్చివేతలు ప్రారంభించారు కదా, ఇప్పుడైనా కనీసం యజమానులు స్పందించారు? అసలు వాళ్ళు ఏమంటున్నారు? సో నిన్న ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి సమయంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంత ఈ వ్యాపార సముదాయాలను తొలగిస్తున్నటువంటి క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించారు. వాస్తవానికి గతంలో దాదాపు 2-3 సార్లు ఈ దుకాణ సముదాయాలకు సంబంధించి కానివ్వండి, ఈ అక్రమ నిర్మాణాల మీద ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా వారు స్పందించినటువంటి పరిస్థితి. బట్ నిన్న మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజాము నుంచి కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అంటే గతంలో మాదిరిగా కాకుండా ఇక మీద నోటీసులు ఉండవు, ఏకకాలంలో బుల్డోజర్ దూసుకు వెళ్ళడమే అంటున్నారు అధికారులు.
సో నోటీసులు ఇవ్వకుండానే ఇక మీద ఏదైతే కూల్చివేతలు చేపడుతున్నామని కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కూల్చివేత ఏదైతే నిన్నటి నుంచి కొనసాగుతుంది. సో రెండో రోజు కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఇటు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో ప్రస్తుతం అయితే ఏదైతే వీటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు రోడ్డును ఆక్రమించేసి విచ్చలవిడిగా నిర్మాణాలు చేశారు. సో దీని మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సో ప్రస్తుతము ఏదైతే ఒక్క ఫిర్యాదు వచ్చినా కూడా వెంటనే అధికారులు రంగంలో దిగిపోతున్నారు. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతుండగా మరోవైపు ఏదైతే ఇటు మున్సిపాలిటీలో అధికారుల కూల్చివేతలు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.